జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం మేడ్చల్ జిల్లాలోని డబిల్పుర గ్రామ పరిధిలోని అతి పురాతన ఆలయానికి వచ్చాము. డబిల్పుర గ్రామానికి ఇంకొక వైపున వెలసిన గుట్టపై ఉన్న ఈ ఆలయం మరియు దాని ముందు వెలసిన మంటపం, గుట్ట వెనక వైపు ఉన్న దారి మరియు దాని పక్కనే ఉన్న ఇంకొక గుహ, ఇక్కడ పరిసర పంట పొలాల్లోని బండరాళ్లపై కనిపించే వివిధ దేవతా విగ్రహాలు, ఇలా చాలా విశేషాలు గల ఈ ఆలయం గురించి ఈరోజు వీడియోలో చూసిద్దాం రండి. నిజామాబాద్ హైవేపై మేడ్చల్కి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ డబిల్పుర గ్రామం. ఈ గ్రామంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు 4 ఉన్నాయి. కిందటి వీడియోలో ఇదే గ్రామానికి చెందిన గుడిబండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని చూసాం. ఈ డబిల్పుర గ్రామం ఇస్కాన్ టెంపుల్కి చాలా ఫేమస్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇస్కాన్ టెంపుల్ వారి ఆర్చ్. ఈ ఆలయానికి ఇస్కాన్ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తారు. కానీ తగిన ప్రచారం లేనందువల్ల ఇక్కడి వరకు ఇస్కాన్ టెంపుల్ వరకు వచ్చిన భక్తులు ఈ చారిత్రక ఆలయాలను మాత్రం సందర్శించరు. భక్తులు ఈ చారిత్రక ఆలయాలకు కూడా పునర్వైభవం తీసుకొస్తే బాగుండేది. ఇది డబిల్పుర చౌరస్తా. ఈ ఆర్చ్ నుండి లోపలికి 2 కిలోమీటర్స్ వెళ్తే ఈ గ్రామం యొక్క చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుండి ఎడమ వైపు తీసుకొని నేరుగా లోపలికి వెళ్తే మనకు ఎస్బీఐ బ్యాంక్, దాని పక్క నుండి వెళ్తే బుర్జు, ఈ గ్రామం మధ్యలో గ్రామం నడిబొడ్డున కల పురాతన బురుజు వస్తుంది. ఆ బురుజును కూడా దాటి మనము గ్రామం వెలుపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే గ్రామానికి ఇంకొక వైపునకు వెళ్ళాల్సి వస్తుంది. మనకు ఈ ఊరి మొదట్లోనే ఉంటుంది గుడిబండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ఇదేమో ఇంకొక చివరన ఉంటుంది. వచ్చేసామండి మనం ఈ వీర హనుమాన్ ఆలయానికి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి పంట పొలాల మధ్యలో అల్లంత దూరాన ఒక చిన్న గుట్టపై మనకు కనిపిస్తుంది శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. ఇక్కడ హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన సందర్భంగా రైతులు కూడా ఎవరు లేరు. ఈ ఆలయం యొక్క అడ్రస్ కనుక్కోవడానికి దాదాపు ఒక చిన్న సైజ్ డిస్కవరీనే చేయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ప్రతి చిన్న ఆలయం డీటెయిల్స్ కూడా మీకు చూపించడానికి ఎంత కష్టపడతామో. అందుకే మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి ఈ ఆలయం గురించి తెలిసేలా షేర్ చేయండి. మీరిచ్చే ఈ కామెంట్స్, లైక్సే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. మనకు ఎదురుగా ఉన్నది గుట్టపైకి వెళ్ళడానికి దారి, కుడివైపున వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. గుట్టపైకి వెళ్దాం రండి. ఇది నూతనంగా నిర్మించిన మెట్ల మార్గం. పురాతన మెట్ల మార్గాన్ని పునరుద్ధరించారు. మనం మొదట్లో చూస్తున్నాం కదా, ఇక్కడ పురాతన రాతి కట్టడం ఒకటి, గోడ నిర్మాణం ఒకటి ఉన్నట్లుగా తోస్తుంది. ఇది ప్రధాన ప్రవేశ ద్వారమై ఉంటుంది. కానీ ఇక్కడ రాతిలో తొలిచిన ఈ గుర్తులు చూస్తుంటే ఇక్కడ ఇంతకుముందు రాజగోపురం వంటిది ఒక నిర్మాణం ఉండి ఉంటుంది. ఈ మెట్లు మాత్రం పునరుద్ధరించబడినవి. వావ్, అద్భుతమైన నిర్మాణం, చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, గుట్టపైన అద్భుతమైన నిర్మాణం. చెక్కు చెదరకుండా 700-800 సంవత్సరాల నుండి ఇలా టీవీగా నిలబడిన ఇలాంటి ఆలయాల సందర్శనకు వచ్చినప్పుడు మాత్రం వచ్చిన ప్రయాణ బడలిక మొత్తం మర్చిపోతాం. చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇంకొక విశేషాన్ని గమనించారా? మనం ఇప్పటి వరకు చూసిన ఆలయాల్లో ఒక్క ఆలయం ఉంటుంది, లేదా త్రికూటాలయాన్ని చూస్తాం. ఇక్కడ మాత్రం మనకు 2 ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 2 ఆలయాలకు కలిపి ఒకే మంటపం. ఆ మంటప మధ్య భాగంలో విజయ గణపతి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. అద్భుతమైన విజయ గణపతి దర్శనం. ముందుగా విజయ గణపతిని దర్శనం చేసుకొని కుడి పక్కన ఉన్న ఆలయానికి వెళ్తున్నాం. ఇందులో మనకు సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తున్నారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానకి.
ఇక్కడి ఆలయాల్లో పురాతన విగ్రహాలు అయితే ఏవీ లేవు. పైకప్పు భాగంలో పద్మం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నూతనంగా ప్రతిష్ఠించినవి. ఇక్కడ ఆలయం ఉత్తరాసిపై మనకు తిరునామాలు, శంకుచక్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇది వైష్ణవాలయంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్న ఇంకొక ఆలయాన్ని చూద్దాం రండి. ఇందులో విగ్రహాలైతే ఏవీ లేవు, కానీ ఇదైతే శివాలయంగా తోస్తుంది. ఇక్కడ పక్కనే నిర్మించినా కూడా ఈ 2 ఆలయాలు మరియు ముందట ఉన్న 24 కళ్ళ మంటపము 3 కూడా వివిధ కాలాల్లో నిర్మించినట్లుగా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే ఈ 2 ఆలయాలు ఒకే లీనియర్లో అంటే ఒకే లైన్లో లేవు. మరియు ఈ 24 కళ్ళ మంటపము గోడకు కాకుండా కొంచెం జరిపి కట్టినట్టుగా తెలియవస్తుంది. ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామి వారు సందర్శించి సుదర్శన యాగంలో పాల్గొని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి సంకల్పించారని తెలియవస్తుంది. మీరు ఇంకొక విశేషం గమనించారా? మనము ప్రతి ఆలయానికి ముందు నవరంగ మంటపం 16 కళ్ళ మంటపంతో కూడిన నవరంగ మంటపం చూస్తాం. కానీ ఇక్కడ 4+4 8x3 24 పిల్లర్స్తో కలిగిన మంటపం అత్యంత అరుదుగా ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడని 24 కళ్ళ మంటపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మంటపానికి ఎడమ వైపున చివరనన్న ఒక స్తంభం పడిపోయి ఉంది. మిగతా ఆలయ భాగం మొత్తం చాలా దృఢంగానే కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ స్తంభాలు గోడలపై కొన్ని ప్రత్యేకమైన గుర్తులున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పలక భాగంలో పద్మము రేఖలు కనిపిస్తున్నాయి. ఇక్కడే ఉన్న మరొక స్తంభంపై ఒకే ఒక స్తంభంపై పావురం చెక్కబడి ఉంది. ఇంకొకటి ఇక్కడ ఈ పక్కన ఉన్న ఆలయం గోడలపై మనకు ఇక్కడ సింహం, గర్జిస్తున్న సింహం లాంటిది కనిపిస్తుంది. ఈ పైనే వీధి కళాకారులు అక్కడ మృదంగం వాయిస్తూ మిగతా 2 నాట్యం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మనకు ఇలాంటి విగ్రహాలే నందికంది శివాలయంలో కూడా చూసాం. ఇక్కడ ఇటువైపున కూడా సింహం ఒకటి కనిపిస్తుంది. దాని ముందు వీధి కళాకారుడు మనకు కనిపిస్తున్నారు. మరియు ఈ పైన చూస్తే 2 నాట్యం చేస్తున్న చెలికత్తలాగా కనిపిస్తున్నారు, నాట్యకారిణులు. సేమ్ ఇలాంటిదే మనం గుండ్లపోచంపల్లి దేవాలయం ఉత్తరాసిపై కూడా చూసాం. ఈ శిల్పాలను బట్టి చూస్తే ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా తెలియవస్తుంది. అచ్చం ఇలాంటి విగ్రహాలే మనకు గుండ్లపోచంపల్లి లక్ష్మీనారాయణ ఆలయంలో కూడా చూడవచ్చు. ఆ పాత వీడియోని కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చూడండి. ఇది ఈ 24 కాళ్ళ మంటప విశేషము. ఎడమ వైపున ఒక స్తంభం విరిగి పడిపోయింది కదా, ఇక్కడే పక్కనే ఉంది. ఇక్కడ మనం పలక భాగం చూడవచ్చు. ఈ శిథిల మంటప భాగాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుంది. గత నెలలో జరిగిన హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయ ఆవరణలో ముందు సీసీ భాగాన్ని మరియు మెట్లను మరియు ముందు భాగాన్ని అనవసరమైన రాళ్లను తొలగించి విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ స్థానిక యువకులు మరియు ఈ ఆలయ కమిటీ వారు. చుట్టుపక్కల పచ్చటి పంట పొలాల మధ్యలో వెలిసింది ఈ అద్భుతమైన దేవాలయం. ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాం రండి. మీరొకటి గమనించారా? వరంగల్ భద్రకాళి ఆలయం పక్కనే ఉన్న ఏకశిల పర్వతంపై ఉన్న శిథిల శివాలయం కట్టినట్టుగా ఇక్కడ కూడా ఈ 2 ఆలయాలు పునాది లేకుండా నిర్మించారు. ఈ 2 ఆలయాలు కూడా పునాది లేకుండా గత 800-900 సంవత్సరాల నుండి కళ్యాణి చాళుక్యుల కాలం నుండి
ఇలా నిలిచి ఉండడం ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఆలయాల మధ్యలో నీరు పోవడానికి ఒకటి గాడి వలె ఏర్పాటైతే చేశారు నీరు పోవడానికి. ఇక్కడ ఇంకొక విశేషం గమనించండి, ఇక్కడ ఉన్న గోడలు 2 లేయర్లుగా నిర్మించారు. గోడ నిర్మాణం 2 లేయర్లుగా జరిగినట్టు ఇక్కడ మనకు తెలియవస్తుంది. లోపలి వైపు నిర్మాణం బయట వైపు నిర్మాణం స్పష్టంగా తేడాగా ఉంది. ఇక్కడ బయట వైపు నిర్మాణం 9 ఇంచుల గోడతో ఉంది. మనం గుండ్లపోచంపల్లి ఆలయంలో చూసాం కదా, ఇక్కడ 9 ఇంచుల గోడ స్పష్టంగా తెలియవస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలే. అక్కడ మాత్రం ఓన్లీ కేవలం 9 ఇంచుల గోడతోనే గర్భాలయం మొత్తం లోడ్ బేరింగ్ వాల్స్లా లేపారు. ఇక్కడ మాత్రం 2 కలిపి దాదాపు ఒక 60-70 సెంటీమీటర్ల మందంగల గోడలు నిర్మించారనమాట. చాలా చిన్నదైనా కూడా చాలా అద్భుతమైన ఆలయం. ఇంజనీరింగ్ మార్వల్గా చెప్పుకోవచ్చు దీన్ని. పైన వేర్లు ఉండబట్టి కొంచెం శిథిలమైంది, కానీ మొత్తం బాగానే ఉంది. ఆలయ మంటపం కూడా ఏమాత్రం పునాది లేకుండా పైనే నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఈ ఆలయం ఉండడం మాత్రం ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇక్కడే ఉన్న బండరాతిపై మనకు రోల్ లాంటిది కనిపిస్తుంది. బహుశా ఇది శివలింగం ప్రతిష్ఠించడం కోసమై ఇలా చెక్కి ఉంటారని నేను భావిస్తున్నాను. ఇదే ఆలయానికి నైరుతి మూల నుండి వెనక నుండి పైకి చేరుకునే ఒక సన్నని ఇరుకైన మెట్ల మార్గం ఒకటి కనిపిస్తుంది. పైన సహజ శిలలతో ఆర్చ్ వలె ఏర్పడి ఉంది. ఈ బండ చూడండి, ఎవరో పెట్టినట్టుగా ఉంది. కింద గిరి ప్రదక్షిణం చేసినప్పుడు ఆ ఇరుకైన మార్గము, దాని పక్కనే ఉన్న గుహ చూద్దాం. ఈ గుట్ట ప్రాంతం కింది నుండి పెద్ద పెద్ద బండరాళ్లతో ఒక విధంగా కనిపించినా కూడా పైన మాత్రం విశాలమైన ఆవరణతో కనిపిస్తుంది ఈ ఆలయం. ఆలయ ఆవరణ అంటే గుడి ముందు ఉన్న రాళ్లను తొలగించి కొంచెం విశాలంగా చేశారు. అంటే ఉత్సవాలప్పుడు భక్తుల సౌకర్యం కొరకై ఇక్కడ ఉన్న రాళ్లను తొలగించారనమాట. ఇది పాత రాతి కట్టడము, కొంచెం అవశేషాలు అలాగే ఉన్నాయి. రాళ్ల మధ్యలో తొలిచిన ఈ గుర్తులు రాళ్ళు నిలబడడానికి సౌకర్యంగా ఉండేలా రాళ్లను తొలిచారు, కట్టడానికి రాతి గోడకు అనువుగా ఉండేలా. నాకు ముందు నుండి అయితే స్పష్టంగా ఆ రాతి నిర్మాణం కనిపిస్తుంది. మనం ముందు నుండి చూద్దాం రండి. ఇక్కడ నుండి చూస్తే రాతి గోడ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇది ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉండేది అనుకుంటాను. ఇది ప్రధాన ప్రవేశ ద్వారం అయి ఉండాలి. పైన గుట్ట పైన ఆలయానికి వెళ్ళేది. ఇక్కడ పురాతన వాళ్ళ యొక్క ఆనవాళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పై వరకు. ఇది డబిల్పురా నుంచి వచ్చే మార్గం. ఇది కొండపైకి వెళ్ళే మార్గం. ఈ మార్గానికి కుడివైపునే మనకు ఇక్కడ కనిపిస్తుంది వీరాంజనేయ స్వామివారి విగ్రహం. ఇది వీరాంజనేయ స్వామివారి ఆలయము. ఈ ఆలయం పేరు మీదే ఈ ప్రాంతానికి వీరాంజనేయ స్వామివారి ఆలయం అని ఉంటుంది. గూగుల్ మ్యాప్లో మనం సెర్చ్ చేస్తే హనుమాన్ ఆలయంగా మనకు తెలుస్తుంది గూగుల్ మ్యాప్స్లో. జై వీర హనుమాన్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ చుట్ట భాగం ఇందాక మనం చూసిన పడిపోయిన స్తంభ భాగానికి సంబంధించినదే. ఇక్కడ ఈ ఆలయంలో హనుమాన్ జయంతి, నృసింహ జయంతి ఈ 2 పర్వదినాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చుట్ట కింద ఉన్నది ద్వీప స్తంభంగా తెలియవస్తుంది.
ఇది మాత్రం ఖచ్చితంగా కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలి అని చెప్పుకోవచ్చు. గుట్టపైకి వెళ్ళే మెట్ల మార్గానికి కుడివైపున కనిపించే ఈ పిల్లబట్టలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఆలయం చుట్టూ ఉన్న బండరాళ్లపై కనిపించే వివిధ దేవతామూర్తుల విగ్రహాలు మరియు కొండ గుహలు, అందులోని విశేషాలు చూసి వద్దాం రండి. ప్రశాంతమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే నేను ఈ ఆలయానికి ఉదయం మార్నింగ్ 7 కల్లా వచ్చేసాను. ఇక్కడ పొలం పనులు, కోతలు అన్నీ పూర్తి అయిపోయాయి కాబట్టి పొలాల్లో కూడా ఎవరు కనిపించట్లేదు నాకు, అంటే ప్రాపర్గా గైడ్ చేయడానికి కూడా ఎవరు లేకుండే. ఓల్డ్ అండ్ హిస్టారికల్ టెంపుల్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కృష్ణంరాజు గారి ద్వారా ఈ టెంపుల్ యొక్క అడ్రస్ అయితే తీసుకొని ఇక్కడికైతే రాగలిగాను. మిగతావన్నీ మనమే ఓన్గా సెర్చ్ చేస్తూ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూడాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ఈ గిజిగాడి గూళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం అని. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. వావ్! ఆలయం వెనక వైపు చెట్ల మధ్యలో ఒక బండరాతిపై ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామివారి విగ్రహం. చాలా చిన్నగా ఉంది, కాకపోతే పూర్తిగా సింధూరం పూశారు కాబట్టి మనకు అల్లంత దూరం నుంచే కనిపిస్తుంది. మనకు గడిచిన హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ పూజాధికారులు నిర్వహించినట్లున్నారు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు భక్తాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. ఇది ఈ మార్గంలోనే మనకు కొండపైకి వెళ్ళే ఇంకొక మార్గము మరియు రహస్య గుహ ఉన్నది అని తెలియవస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. వావ్! లోపల ఒకటి మార్గము, తర్వాత రాతితో నిర్మించిన ఆర్చ్ అయితే కనిపిస్తుంది మనకు. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడ కుడి పక్కన ఒక గుహలాగా కూడా ఉంది ఈ చెట్టు కింద. ఇది గుహ, చాలా మట్టి కూరుకుపోయింది, బాగా చీకటిగా ఉంది. ఇది రాతితో నిర్మించిన ఆర్చ్. మనం గుట్ట పైకి వెళ్ళడానికి ఇది కూడా ఒక పురాతన రహస్య మార్గం టైపు, కాకపోతే ఇది చాలా ఇరుకైన మార్గం. మనం ఇంతకుముందు వెళ్ళింది నూతనంగా నిర్మించినది ఏం కాకపోయినా కూడా అది ప్రధాన ప్రవేశ ద్వారం, ఇది ఇంకొక ప్రవేశ మార్గం. ఇప్పుడు మనం ఇందాక చూసిన గుహకి రావడానికి మరియు పైకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. మనం లోపల వరకు వెళ్ళి ఆ మెట్ల మార్గాన్ని చూద్దాం రండి. వావ్! ఇది పైకి వెళ్ళడానికి దారి. కొంచెం ఇరుకైన మార్గం, కాకపోతే వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది కదా, ఈ చెట్టు కింది భాగంలోనే మనకు ఈ డోర్ కనిపిస్తుంది. ఇది మొత్తం మట్టితో పూడుకుపోయి ఉంది, లోపలికి వెళ్ళలేము. ఇదే పంట పొలాల మధ్యలో మనకు పైన చూసిన విధంగా శివుడిని ప్రతిష్ఠించడానికి, శివలింగం ప్రతిష్ఠించడానికి అన్నట్లుగా 2 రోడ్లు అయితే చెక్కబడి ఉన్నాయి. ఇవి అంటే లింగం పానవట్టం చెక్కి పైన లింగాన్ని ప్రతిష్ఠించడానికి అనుకుంటాను. ఇక్కడ
రెండు రోడ్లలాగా చెక్కబడి ఉన్నాయి. పెద్ద పెద్ద బండరాలతో వింతైన అమరిక కలిగిన ఈ గుట్ట చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడి రాళ్ల మధ్యలో ఏర్పాటైన ఒక చిన్నని గుహను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో ఇద్దరు మనుషులైతే ఉండవచ్చు. గిరి ప్రదక్షిణ మామూలుగానే చేయవచ్చు, అంత పెద్ద గుట్ట ఏం కాదు. దాదాపుగా ఒక 400 మీటర్ల చుట్టుకొలతతో ఈ గుట్ట ఉంటుంది. ఇక్కడ చూస్తే మాత్రం పడుకున్న సింహం వలె ఉంది ఈ గుట్ట ప్రాంతం మాత్రం. ఇక్కడ చూస్తే కూడా మనకు ఆలయం ముందు ప్రవేశ ద్వారంలో ఉన్న రాతి గోడ నిర్మాణం వలె అట్లాంటిదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది, రాతి గోడ నిర్మాణం. ఇదంతా ఇక్కడ గిజిగాడు గూళ్ళు కనిపిస్తుంది కదా, అంటే ఇవి కనిపిస్తున్నాయి అంటేనే ఎంత ప్రశాంతమైన వాతావరణం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఎంట్రన్స్. ఇది మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టే. ఇక్కడికి ప్రదక్షిణ పూర్తిగా వచ్చింది. అల్లంత దూరంగా మనకు కనిపిస్తున్న గుట్ట పై భాగం, ఇక్కడ పంట పొలాల మధ్యలో కూడా మనకు ఒక శివలింగం, చుట్టూ 4 వైపులా నంది విగ్రహాలు కలిగిన ఒక శివలింగము, అద్భుతమైన శివలింగం. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి శివలింగం. గుట్టకి చాలా దూరంలో, దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో పంట పొలాల మధ్యలో కనిపించింది. ఇంకొక శిలపై వీరభద్రుడి విగ్రహం చెక్కి ఉన్నట్టుగా ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. అక్కడ రాజు మీద ఉందేమో చూద్దాం రండి. అది అంత దూరం నుండి అయితే వచ్చాను, దాదాపు 400-500 మీటర్ల దూరం. ఇక్కడ నుండి మాత్రం గుట్ట చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బాగుంది. దాదాపు ఒక 500 మీటర్ల దూరం వెళ్తే వెతకగా ఒక పశువుల కాపరి, స్థానిక పశువుల కాపరి నాకు గుట్టపై బండపై చెక్కిన వీరభద్రుడి విగ్రహం గురించి చూపించాడు. ఇప్పుడు ఆ వీరభద్రుడి విగ్రహం చూద్దాం రండి. వావ్, అద్భుతం. చతుర్భుజుడైన వీరభద్రుడు ఒక చేతితో కత్తి, త్రిశూలము మరియు గద వంటిది పట్టుకొని, ఇంకొక చేత్తో పాత్రను పట్టుకొని ఉన్న వీరభద్రుడి విగ్రహం స్పష్టంగా ఉంది. పైన కిరీటము, మెడలో రుద్రాక్షమాల, కిరీటము రుద్రాక్షమాల, అలా అద్భుతమైన వీరభద్రుడి విగ్రహం ఇది, చాలా బాగా కనిపిస్తుంది. ఇవండి ఈ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని చారిత్రక ఆలయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.